హాయ్ ఫ్రెండ్స్, పుల్వామా అటాక్ ఎలా జరిగిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఫిబ్రవరి 14 ఉదయం జమ్మూ కాశ్మీర్ నుండి 78 బస్సులతో కూడిన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ శ్రీనగర్కు బయలుదేరింది. ఈ కాన్వాయ్లో 2500 మందికి పైగా సైనికులు ఉన్నారు. ఈ ఆర్మీ కాన్వాయ్ గురించి ఉగ్రవాదులకు పక్కా సమాచారం ఉంది. నెల రోజుల ముందే దాడికి కుట్ర పన్నారని 3 గంటలకు పుల్వామా మీదుగా కాన్వాయ్ వెళ్లేసరికి ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కారుతో కాన్వాయ్లోకి ప్రవేశించాడు. ఈ కారులో 100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. పేలుడు దాటికి కాన్వాయ్లోని చాలా బస్సు అద్దాలు పగిలిపోయాయి. పలువురు సైనికులు గాయపడ్డారు. సిఆర్పిఎఫ్ 76వ బెటాలియన్కు చెందిన 40 మంది వీరులు వీరమరణం పొందారు. నా సోదరులు దేశ రక్షణలో వీరగతిని పొందారు. గన్ పౌడర్ వాసన కొన్ని కిలోమీటర్ల వరకు గాలిలో ఉంది. వీక్షకులు సైతం వణికిపోయేలా ఆ దృశ్యం భయానకంగా ఉంది. దీనికి కారణం ఎవరు? దీని వెనుక ఎవరి కుట్ర ఉంది? ఇందులో అతిశయమేమి లేదు, మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో 100కి 100 పాళ్ళు పాకిస్తాన్ కుట్ర ఉంది. ఎస్, పుల్వామా దాడికి పాకిస్తాన్లోనే కుట్ర జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టగా ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా దాడికి ఎలా ప్లాన్ చేశాయో తెలియజేసింది. మసూద్ అజార్, అతని సోదరులు అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమ్మర్ ఆల్వీలను ప్రధాన నిందితులుగా పరిగణించడం కాదు, వీళ్ళే నిజానమైన ప్రధాన నిందితులు. ఎప్పుడు చూసినా వీళ్ళు ఇండియా మీద పడి ఏడుస్తూనే ఉంటారు. ఎలాగైనా ఇండియాని నాశనం చేయాలని, ఇండియాలో ఉన్న అన్ని కులాలు మతాల మీద దాడి చేసి వాళ్ళని చంపివేయాలని, ఇండియా ఆర్థిక వ్యవస్థని పతనమంచులకు తీసుకెళ్లాలని ఈ ముస్లిం కంట్రీ ఎప్పుడూ భావిస్తూనే ఉంటుంది. దీంతోపాటు మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ అబ్బాస్, బిలాల్ అహ్మద్, షాకీర్ బషీర్ పేర్లను కూడా చేర్చడం కాదు, వీళ్ళందరూ కూడా నిందితులే. ఈ పుల్వామా అటాక్లో పాల్గొన్న వ్యక్తులే. పేలుడు పదార్థాన్ని పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ లోయకు ఎలా పంపిందో, ఇక్కడే అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్ కలిపినట్లు ఛార్జ్ షీట్ వివరించింది. కాశ్మీర్ లోయకు చెందిన ఆదిల్ అహ్మద్ దార్తో పాటు సజ్జాద్ భట్, ముదాసిర్ అహ్మద్ ఖాన్ పేర్లు కూడా దాడిలో బయటికి వచ్చాయి. తర్వాత వారిని సైన్యం కనిపెట్టి చంపింది. అయితే ఆదిల్ అహ్మద్ దార్ ఈ పుల్వామా దాడిలో తనను తాను పేల్చేసుకున్న వ్యక్తి. ఈ దాడిలో ఆదిల్ అహ్మద్ దార్ కూడా ముక్కలుగా అయిపోయాడు. ఈ ఛార్జ్ షీట్ 13,000 పేజీలకు పైగా ఉంది. అందులో మొత్తం 19 మంది టెర్రరిస్టుల పేర్లు ఉండగా వారిలో 6గురిని సైన్యం వేరువేరు ఆపరేషన్లో హతమార్చింది. ఆర్డిఎక్స్ను ముక్కలుగా తీసుకొచ్చి దాడిలో అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్, ఆర్డిఎక్స్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆర్డిఎక్స్ ప్లానింగ్లో భాగంగా చాలా తక్కువ పరిమాణంలో సేకరించబడి ఉంది. ఇందులో వాడే జిల్టన్ స్టిక్స్ పర్వతాలు, రాళ్లను పగలగొట్టేందుకు సేకరించిన ప్రదేశంలో చోరీకి గురయ్యారు. అమ్మోనియం పొడిని స్థానిక మార్కెట్ నుంచి కొనుగోలు చేశారు. దాడి కోసం రాయి క్వారీల నుండి 500 కంటే ఎక్కువ జిల్టన్ స్టిక్లు దొంగిలించబడ్డాయి. ఫిబ్రవరి 14న 1900
2019 ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా దాడితో ఒక్క భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది బాధను కలిగించడమే కాకుండా ప్రజలను దుఃఖం, కోపంతో నింపిన దాడి. ఫిబ్రవరి 17న మీలో మండుతున్న అదే అగ్నిని నా హృదయంలో నేను కూడా అనుభవిస్తున్నాను అని పిఎం నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రకటించారు. ప్రతి కన్నీటికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని మోడీ అన్నారు. ప్రతీకారం కోసం సమయం, స్థలాన్ని నిర్ణయించే స్వేచ్ఛ సైన్యాలకు ఇచ్చారు. 12 రోజుల తరువాత ఫిబ్రవరి 26 రాత్రి 3 గంటలకు భారతదేశస్తులకు చేసిన వాగ్దానాన్ని మోడీ నెరవేర్చారు. 12 మిరాజ్ 200 యుద్ధ విమానాలను ఎల్ఓసి దాటించి పాకిస్తాన్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. భారత వైమానిక దళానికి చెందిన వీర యోధులు మిరాజ్ 2000తో బాలాకోట్కు వెళ్లి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా జైషే మహమ్మద్ రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వైమానిక దాడిలో కొన్ని వేల కిలోల బాంబులు పడిపోయాయి. ఈ ప్రణాళికను అమలు చేసే బాధ్యత ప్రధాని మోదీ ఎన్ఎస్ఏ అదిత్ దోవల్కు అప్పగించారు. అయితే పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 5 ఏళ్ళు లేదా 6 ఏళ్ళు గడిచిన దాని గాయాలు ప్రతి భారతీయుడి గుండెల్లో ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. అది ఫిబ్రవరి 14 దేశమంతా ప్రేమికుల దినోత్సవం పేరుతో సంబరాలు జరుపుకుంటున్న దినంలో మునిగిపోయారు. కానీ ఆ రోజుని నేను ఒక బ్లాక్ డేగా అనుసరిస్తాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన బ్లాస్టింగ్లో నా సహచరులు, నా అన్నదమ్ములు దాదాపు 41 మంది పీస్గా ముక్కలుగా అయ్యారు. ఇదంతా కేవలం నా భారతదేశం మీద ఉన్న ప్రేమతోనే ఇలా జరిగింది. కానీ ఉగ్రవాదుల పగ చల్లారలేదు. పీస్ అయిన సైనికుల మీదే అనేక రౌండ్లను కాల్పులు జరిపారు. ఇదే దాడి తర్వాత దేశ ప్రజల ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని మోడీ స్వయంగా దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. నాకు కూడా ఆ రోజు చెప్పలేనంత కోపం. ఎవరైనా పాకిస్తాన్ శత్రుముఖలు దొరికితే ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. దానికి కారణం నా సహచరులు, నా అన్నదమ్ములు, భరతమాత సేవలో మునిగి ఉన్న నా అన్నదమ్ములు ముక్కలుగా ఊహించని రీతిలో దుర్మరణం పాలవటం నన్ను ఎంతగానో కలిసివేసింది. ఎంతగా కలిసివేసిందంటే చాలా రోజులుగా ఆ దారుణాన్ని నేను అస్సలు మర్చిపోలేకపోయాను. ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునేందుకు సాయుధ బలగాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సరిగ్గా 12 రోజుల తర్వాత పుల్వామా దాడిలో వీర మరణం పొందిన 40 మంది వీర కుమారుల బలిదానానికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం విమానాలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్తాన్లోని బాలాకోట్ను అణిగించాయి. ఈ పుల్వామా అటాక్ ఎంత దారుణంగా ఉందంటే సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుండి బయటకు వచ్చింది. సైనికులు నవ్వుతూ పాడుతూ ముందుకు సాగుతున్నారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. గమ్యం కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా కాన్వాయ్లోకి వేగ పేలుడు సంభవించింది.
మరుక్షణంలోనే భారీ పేలుడు సంభవించింది. ఇది చెప్పడానికి కూడా నాకు మనసు రాక కొన్ని నిమిషాలు మౌనం వహించాను. నా కళ్ళ వెంట అశ్రువులు దారాలుగా వస్తున్నాయి. నేను ఈ వీడియో చేస్తున్నాను కానీ మనసంతా బాధతో నిండిపోయింది. నన్ను అంతగా ఈ వీడియో కలిసివేసింది. ఆ భారీ పేలుడు శబ్దం దరిదాపుగా 10 కిలోమీటర్ల వరకు వినిపించింది. పొగతో ఆ ప్రాంతమంతా కారు చీకట్లు కమ్ముకుంది. ఆ పొగలో కారు గాని, కారు ఢీకొన్న బస్సు గాని కనిపించలేదు. ఆఖరికి బస్సు శిథిలాల కింద వీరకుమారుల మృతదేహాలు మాత్రమే మిగిలాయి. దీనిని ఊహించటానికి, అది గుర్తుకు వస్తేనే ఇప్పటికి కూడా నా వళ్ళు ఎంతగానో కంపరిస్తుంది. దీనికి కారణం పాకిస్తాన్ ఆర్మీ చేసిన కుట్రే, జైషే మహమ్మద్ వ్యవస్థాపకులు చేసిన కుట్రే. ఒక జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని బలిపశువుని చేశారు. బలిపశువుని చేసి అతన్ని మన దాదాపు 85 ట్రక్కుల్లో 78 బస్సుల్లో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి బయలుదేరి కాశ్మీర్కి వస్తుండగా ఈ దాడిని అమలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో సూసైడల్ బాంబర్గా మారింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్. అయితే ఈ దాడి జరగటానికి ముందుగానే అతను ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఈ దాడి జరిగిన తరువాత వందల సంఖ్యలో ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతారని, అప్పటికే నేను అల్లాతో పాటు స్వర్గంలో 72 మంది కన్యకలతో పారుతున్నటువంటి సారాయి తాగుతూ ఎంతగానో జల్సా చేస్తానని తెలిసి తెలియని మాటలతో చెప్పిన ఆ ఉగ్రమూక చేసిన పని ఎంత దారుణమైందో, భారతీయుల గుండెల్లో ఎంత చెరగని ముద్ర వేసిందో ఏ భారతీయుని అడిగినా కన్నీటితోనే సాక్ష్యం చెప్తారు. డౌటే లేదు, దీనిలో పాకిస్తాన్ తన హస్తం ఖచ్చితంగా ఉంచింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి భారతదేశం అన్నా, భారతదేశ ఆర్థిక అభివృద్ధి అన్నా, భారతదేశ ఆర్మీ అన్నా పడదు. అందుకే ఎన్నోసార్లు భారతదేశం మీద దాడి చేసి ఎన్నోసార్లు ఓడిపోయారు. కార్గిల్ యుద్ధంలో కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. కార్గిల్ యుద్ధంలో మన దేశం వైపు నుంచి 500 మంది మరణిస్తే పాకిస్తాన్ నుంచి దాదాపుగా 20-30 వేలల్లోనే ఉన్నారు. ఆ తర్వాత మనం కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశాం. వాళ్ళు మన సిఆర్పిఎఫ్ జవాన్లను చంపింది 40 మందినైతే మనము చంపింది 300 మంది ఉగ్ర మూకలను. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగం ఎప్పటికీ ఎన్నటికీ మరవలేనిది, అజరామరమైనది. దయతోటి ఈ పుల్వామా దాడి సంఘటనని దయతో మీ మిత్రులకు, మీ స్నేహితులకు, ఇంకా మీకు తెలిసిన వారందరికీ దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రవికుమార్.